Good morning everyone. This is Ramesh Kandikunda. Welcome to our channel Ramesh Kandikunda Chemistry channel. So today our topic is acid, bases and salts. Today discussion topic is acids, bases and salts. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్. సో ఫస్ట్ వన్ చూస్తే అసలు యాసిడ్, బేస్, సాల్ట్ అంటే ఏంటి, ఏ విధంగా వచ్చాయో చూద్దాం. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో టుడే అవర్ డిస్కషన్ అబౌట్ వాట్ ఈస్ యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ అండ్ హౌ డూ వీ ప్రిపేర్ యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్. ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం, అసలు ఇవంటే ఏంటి అనే ఇంట్రడక్షన్ ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ యాసిడ్, బేస్, సాల్ట్. ఇవి ఏ విధంగా వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ two types. Substance are classified into two types. One is based on the physical state and based on the chemical state. Means substance are classified into two types. One is based on their physical property and another one is based on their chemical property. అంటే భౌతిక ధర్మం ఆధారంగా ఒక రకంగా సెపరేట్ చేసాం, అలానే రసాయన ధర్మం ఆధారంగా మరొక రకంగా సెపరేట్ చేసాం. బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేట్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీ, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సబ్స్టెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ three types based on their physical properties. One is solid, liquid and gas, and another one is substance is classified based on their chemical properties. Mainly three types. First one is acid, base and salt. అంటే పదార్థాన్ని రసాయన ధర్మం ఆధారంగా మూడు రకాలుగా విభజించాం. ఏంటి అవి? ఆమ్లము, క్షారము, లవణం. యాసిడ్, బేస్ అండ్ salt. Today our discussion about acid, base and salt. అంటే సబ్స్టెన్స్ని కెమికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఏ విధంగా సెపరేట్ చేశారు, వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో మనం ముందు మాట్లాడుకున్నట్టు సబ్స్టెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. వన్ ఈజ్ యాసిడ్, బేస్ అండ్ సాల్ట్. అంటే పదార్థాన్ని రసాయన ధర్మం ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. ఆ మూడు రకాలుగా విభజించిందే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్. ఇది మనకి 10th క్లాస్లో ఉంటుంది, అలానే ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ వన్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్. ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ అంటే యాసిడ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో దీనికి సింపుల్గా ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి అంటే నాన్ మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. నాన్ మెటల్స్ని ఫస్ట్ వన్ ఆక్సిజన్తో రియాక్ట్ చేద్దాం. మనకు అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ ఇది. సెకండ్ ప్రాసెస్లో ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రొడక్ట్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్. ఫస్ట్ రియాక్షన్లో నాన్ మెటల్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేద్దాం. రియాక్ట్ చేస్తే మనకి నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్తో రియాక్ట్ చేయండి. రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యేవి యాసిడ్స్. ఓకేనా? సో సింపుల్గా నాన్ మెటల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ యాసిడ్స్. అంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు యాసిడ్, బేస్ ఐడెంటిఫికేషన్ అటువంటివి కావాలి అనుకుంటే సింపుల్గా నాన్ మెటల్స్తో ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం యాసిడ్స్. ఓకేనా? సో నాన్ మెటల్, ఆక్సిజన్ అండ్ వాటర్, ఈ మూడు రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చినవే యాసిడ్స్ అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం నాన్ మెటల్స్ అంటే ఏంటి. జనరల్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్.
సింపుల్గా. అండ్ లాస్ట్ క్లాసెస్ మనం నా లాస్ట్ వీడియోస్ మీరు కంప్లీట్గా ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. నాన్ మెటల్స్ మీన్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ క్లాస్ మీకు చెప్పినప్పుడు చెప్పాను పీ బ్లాక్ ఎలిమెంట్స్ మ్యాక్సిమం నాన్ మెటల్స్ ఉంటాయి అని. ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోండి, దానికి ఆక్సిజన్ రియాక్ట్ చేయండి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్తో అంటే హైడ్రాలసిస్ చేసినట్లయితే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? వీటికి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో మనం ముందు అనుకున్నట్టు నాన్ మెటల్స్ ప్లస్ ఆక్సిజన్ టు గివ్స్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. దెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ యాసిడ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూడండి. సల్ఫర్, ఎస్ అంటే అక్కడ మనకి సల్ఫర్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. సల్ఫర్ అంటే ఎస్ నాన్ మెటల్ ప్లస్ ఆక్సిజన్ టు గివ్ SO2 మీన్స్ సల్ఫర్ డైఆక్సైడ్. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ అంటే హైడ్రాలసిస్ చేసాం. సో సల్ఫర్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ చేస్తే H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్ ఫామ్ అయింది. H2SO3 మీన్స్ సల్ఫ్యూరస్ యాసిడ్. సో ఈ ఎగ్జాంపుల్ 1 మనం చూసుకున్నట్లయితే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే మనం అక్కడ ఈక్వేషన్ని ఏవి కూడా బ్యాలెన్స్ చేయలేదు, ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయ్యింది. సో అలా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ని మనం స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకేనా? అంటే మనం లెఫ్ట్ సైడ్ ఎన్నైతే తీసుకున్నామో రైట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. ఎగ్జాంపుల్కి చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్. ఆ సల్ఫర్ డైఆక్సైడ్లో సల్ఫర్ 1 ఉంది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో మనకి RHS చూసుకున్నట్లయితే సల్ఫ్యూరస్ యాసిడ్లో హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, సల్ఫర్ 1 ఉంది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. సరిపోయింది కదా? సో దాన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఈక్వేషన్లో LHS RHS అని బాక్స్ పెట్టి మీకు రాశాను. LHSలో సల్ఫర్ 1, ఆక్సిజన్ 3, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. అలానే RHS చూడండి, సల్ఫర్ 1, ఆక్సిజన్స్ 3, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో ఆ విధంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. దాన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. సల్ఫర్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం సల్ఫర్ డైఆక్సైడ్ అన్నాం. డై మీన్స్ 2, అక్కడ 2 ఆక్సిజన్స్తో రియాక్ట్ అయింది సల్ఫర్. అదే మనకి సెకండ్ ఎగ్జాంపుల్లో సల్ఫర్ 3 ఆక్సిజన్స్తో రియాక్ట్ అయింది, కాబట్టి దాన్ని సల్ఫర్ ట్రైఆక్సైడ్ అంటాం. ఆ సల్ఫర్ ట్రైఆక్సైడ్ని మళ్ళీ వాటర్తో రియాక్ట్ చేసాం, అంటే హైడ్రాలసిస్ టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ ఈక్వేషన్లో మనకి LHS RHS జనరల్గా బ్యాలెన్స్ అవ్వలేదు. ఆ బ్యాలెన్స్ అవ్వటం కోసం నేను వాటి ఫ్రంట్ మీకు నెంబర్స్ అనేవి రాయటం జరిగింది. అంటే 2SO3, 2H2O, 2H2SO4 అలా ఫ్రంట్ మనం ఏదో ఒక నెంబర్ వేసుకుంటే LHS ఈక్వల్ టు RHS చేయాలి. దానినే స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో మన నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ చూసాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్. సో ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్లో మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ మెటాలిక్ ఆక్సైడ్స్. దెన్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ ఏ బేసెస్. అంటే మనం ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్లో ఏం చూసాం? యాసిడ్ కావాలి అంటే నాన్ మెటల్స్ తీసుకోవాలి, అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. అదే బేసెస్ కావాలి అంటే మనం మెటల్స్ తీసుకోవాలి, అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మ్యాక్సిమం మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మెటాలిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మెటాలిక్ ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి బేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ మెటాలిక్ ఆక్సైడ్స్, దెన్ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ ఏ బేసెస్. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మెటల్ మీన్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో ఒక ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ మెగ్నీషియం ఆక్సైడ్. దెన్ మెగ్నీషియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్స్. సో ఇక్కడ మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. ఈ రియాక్షన్లో మనకి ఇది ఆటోమేటిక్ అంటే జనరల్గా బ్యాలెన్స్ కాలేదు కాబట్టి ఫ్రంట్ మీకు కొన్ని కాన్స్టెంట్ నెంబర్స్ అనేవి రాయటం జరిగింది. ఆ నెంబర్స్ రాయటం వలన అది స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అయింది. ఓకేనా? సో సెకండ్ ఎగ్జాంపుల్
sodium react with oxygen to give sodium peroxide. Sodium peroxide react with water to give a sodium hydroxide. ఇక్కడ మనకి జనరల్గా చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్కి సెకండ్ ఎగ్జాంపుల్కి కాంపోజిషన్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. అంటే మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ మెగ్నీషియం ఆక్సైడ్ MgO అని రాశాను. అదే మనకి సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి సోడియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ సోడియం పెరాక్సైడ్ అంటున్నాను. సో రెండింటికి వేరియేషన్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ దేర్ వ్యాలెన్సీ. మెగ్నీషియం అనేది సెకండ్ గ్రూప్, వ్యాలెన్సీస్ 2. సోడియం అనేది ఫస్ట్ గ్రూప్, వ్యాలెన్సీ 1. అందుకని మీకు అక్కడ కాంపోజిషన్లో డిఫరెన్స్ అనేది వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఇంకా మీకు డీప్గా ఫర్దర్ స్టడీస్లో అంటే మీ ఇంటర్మీడియట్ ఆ రేంజ్కి వెళ్ళేటప్పటికి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం దీని గురించి మేము నెక్స్ట్ మరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇక్కడికి వచ్చి సోడియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు గివ్ సోడియం పెరాక్సైడ్, సోడియం పెరాక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ టు గివ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? ఇవి 2 ఎగ్జాంపుల్స్. సో మనం ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ చూసాం, ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్ చూసాం, అండ్ లాస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్స్. సో ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్స్ ఏంటి ఫార్ములా? యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. అంటే ముందు మనం ప్రిపేర్ చేసిన యాసిడ్స్ని బేసెస్ని రెండింటిని కలిపితే సాల్ట్ వస్తుంది. దాంతోపాటు బై ప్రోడక్ట్ ఏంటి? వాటర్ అనేది వస్తుంది. సో యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. దీన్ని ఏమంటాము? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఎందుకని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే మనకి ఇక్కడ యాసిడ్ బేస్, యాసిడ్ నేచర్ బేస్ నేచర్ రెండు కలిపి మనకి ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది, తటస్థం అవుతుంది. అందుకని దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్లో సమ్ టెంపరేచర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో మీరు యాసిడ్ని మరొక టెస్ట్ ట్యూబ్లో బేస్ని తీసుకొని రెండింటిని మిక్స్ చేశారనుకోండి, ఆ మిక్స్ చేసినప్పుడు సాల్ట్తో పాటు కొద్దిగా లైట్గా హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు వాటర్ అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది. ఓకేనా? ఆ టెంపరేచర్ అనేది మనకి 13.7 13.4 ఆ రేంజ్లో ఉంటుంది. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్లో చూసుకున్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 యాసిడ్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, బేస్కి ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ చెప్పుకున్నాం. ఈ రెండింటిని అంటే యాసిడ్ని బేస్ని రియాక్ట్ చేస్తే మనకి సాల్ట్ సోడియం సల్ఫేట్తో పాటు వాటర్ అనేది ఫామ్ అయింది. యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. హియర్ యాసిడ్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, బేస్ యాక్ట్ యాజ్ ఏ సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్ సోడియం సల్ఫేట్. దీంతోపాటు వాటర్ ఫామ్ అయింది. ఓకేనా? ఇక్కడ మనం చెప్పుకున్నాం స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్, నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ మనం ఫ్రంట్ వేసిన 2, ఈ 2 అనేది మీరు రాయలేదనుకోండి, అది నాన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. అలా కాకుండా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారు అంటే LHS ఈక్వల్ టు RHS. అంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, లెఫ్ట్ వైపు రైట్ వైపు ఈక్వల్గా ఉండాలంటే కేజీ బార్ ఒక దగ్గర పెట్టాం, మరొక పక్క టమాటా ఉల్లిపాయలు ఏవో ఒకటి తీసుకుంటున్నారు, రెండు ఈక్వల్గా వచ్చాయి. ఆ ఈక్వల్గా వస్తేనే మనం ఆ కిలోగ్రామ్ అనేది ఈక్వల్ అయినట్టు. అలానే అక్కడ ఎలా అయితే మనం చూస్తున్నామో సేమ్ ఈక్వేషన్స్లో కూడా అంతే. ఈ ఈక్వేషన్లో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్నైతే యాటమ్స్ ఆర్ ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. అది లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ అయిందో లేదో చెక్ చేయటం ఈ విధంగా. హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, 2 2s 4, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 దీనికి చెందుతుంది 4. ఓకేనా? నెక్స్ట్ సల్ఫర్ 1, ఆక్సిజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 + 2 6. అండ్ సోడియమ్స్ చూస్తే 2 ఉన్నాయి, అంటే ఫ్రంట్ వేసిన 2 ఈ మొత్తానికి చెందుతుంది. ఓకేనా? అలానే ఇప్పుడు RHS చూడండి, ఫ్రంట్ ఇక్కడ 1 ఉంది, 1 × 2 2, అంటే సోడియమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ సోడియమ్స్ 2 సోడియమ్స్ 2, LHS RHS సోడియంకి సరిపోయింది. నెక్స్ట్ సల్ఫర్ చూడండి, ఫ్రంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది, సల్ఫర్ 1, ఇక్కడ సల్ఫర్ 1. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆక్సిజన్స్ చూడండి, 4, ఇక్కడ 2, 4 + 2 మధ్యలో ప్లస్ ఉంది, సో 4 + 2 6, సో ఆక్సిజన్ 6. రిమైనింగ్ హైడ్రోజన్ 2 2s 4, ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, 2
2 2s 4, ఇక్కడ 4. ఈ విధంగా LHS ఈక్వల్ టు RHS అయింది. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ యాసిడ్ బేస్ సాల్ట్స్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అలానే ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ బేసెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్స్ చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యాసిడ్ బేస్ సాల్ట్స్లో నెక్స్ట్ వీడియో చేద్దాం. ఆ నెక్స్ట్ వీడియో వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ pH ఇటువంటి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.